నిన్న ఒక మేడం చెప్తున్నారు, ఆడపడుచులు ఎంతవరకు వచ్చి పుట్టింటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాలండి. పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టి పిల్లలకి 30 ఏళ్ళు వచ్చినా సరే పుట్టింటి మీదకి వచ్చి దోచుకుని పట్టుకు వెళ్తున్నారు. ఈ మగవాళ్ళు చూస్తేనేమో మా అక్క మా చెల్లి అని అంటూ ఓని ప్రేమలు ఒలకబోసి వాళ్ళకి చిన్నది ఏదైనా వచ్చిందనంటే ఇంట్లో భార్య పిల్లలను పట్టించుకోకుండా అల్లాడిపోయి మరి వాళ్ళకి తీసుకువెళ్ళి పెట్టేస్తున్నారు. ఇంకా మా బతుకులు ఇంతేనా, ఇంకా ఎవరిని అడిగే పరిస్థితి లేదా? పైగా ఆడపిల్ల పుట్టిందని మా అత్తగారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఈ రోజుకి కూడా సాధిస్తూనే ఉంది. ఏంటి ఈ ఆడబడుచుల అథారిటీ ఏంటి? అసలు మేము తినాలా వద్దా? మరి మేము సంపాదించిందంతా వాళ్ళకే పెట్టాలా? మరి ఈ మాత్రం దానికి ఆడబడుచులు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? పుట్టింట్లోనే ఉంటే ఆ తిండేదో మేమే పెడతాం కదా అని చెప్పేసి నిన్న ఒక మేడం కామెంట్ చేశారు. వాళ్ళ అక్క అమెరికాలో ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇండియాలో ఉన్న అత్తగారు ఆడబడుచు ఇంకా నువ్వు దానికి డబ్బులు పంపించు దీనికి డబ్బులు పంపించు అని చెప్పేసి ఆ కొడుకు దగ్గర విపరీతంగా లాగేస్తూ ఉంటుందంట అత్తగారు. ఇంకా ఆడబడుచు సంసారం పెళ్ళైపోయి కొడుకు 30 సంవత్సరాలు వచ్చినా సరే పెళ్ళైన దగ్గర నుంచి పిల్లల పురుళ్ళు, పిల్లల ఎడ్యుకేషను, ఇల్లు కట్టుకుంటారని అంటే ఆడబడుచుకి తన భర్త 20 లక్షలు ఇచ్చాడంట. మళ్ళీ గోల్డ్ లోన్లు ఏంటో మొత్తం ఆవిడకి సంబంధించిన సంసారానికి సంబంధించినవన్నీ కూడా ఈయనే చూసుకునేవారంట. అయితే వీళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టేసరికి నీకు వారసుడు లేడు, నీకు కొడుకు పుట్టలేదని ఈ కోడల్ని చులకన చేసి మాట్లాడతారంట. అంటే ఈ అత్తగారికి ఉన్న కూతురేమో ఆడపిల్లే, మళ్ళీ ఈ కోడలికి మాత్రం ఆడపిల్ల పుట్టకూడదు. ఈవిడ దగ్గర ఉన్నది కూడా ఆడపిల్లే కదా, మరి ఆడపిల్లని ఎందుకు ప్రేమగా చూసుకొని పుట్టింట్లో అన్నీ దోచిపెడతా ఉంటారు? మరి కొడుకుకి ఆడపిల్ల పుట్టేసరికి అత్తగారులకి ఎందుకు నచ్చదు? భగవంతుడు ఏది ఇస్తే మనం దాన్నే స్వీకరించాలి. కానీ ఈ అత్తగారులు ఆడవాళ్ళు అయ్యుండి మళ్ళీ ఇంట్లో కొడుకు మాత్రం ఆడపిల్ల పుట్టకూడదు. ఈ మగవాళ్ళు ఏం చేస్తారనంటే మా అక్క మా చెల్లి మా మేనళ్ళు మా మేనగోళ్ళు అని అంటూ దోచిపెడుతూ ఉంటారు. అమ్మాయి చెప్తుంది, మాకు ఇప్పటి వరకు అమెరికాలో ఉన్నామండి, 2 ఉద్యోగాలు చేస్తాం, మాకు చిన్న సొంత ఇల్లు కూడా లేదు, అద్దెంట్లో ఉంటున్నాము, మా దగ్గర ఏదో బాగా సంపాదించేసాం అనుకుని మమ్మల్ని సాధించేసి ప్రతిదీ మా దగ్గర నుంచి లాగేసుకుంటారు. అసలు ఏంటండి ఈ ఆడబడుచులు అదటి? వాళ్ళు ఆడవాళ్లే కదా, వాళ్ళకు కూడా ఆడబడుచులు ఉండి ఇలా ఇంటి మీదకి వచ్చి మాకు అది పెట్టు ఇది పెట్టు అని అడిగితే అసలు వీళ్ళు పెడతారా? వీళ్ళు ఊరుకుంటారా? అంటే వీళ్ళు వచ్చి వీళ్ళ పుట్టింట్లోంచి లాక్కుని వెళ్ళిపోవచ్చు, మరి వాళ్ళ ఆడబడుచులు వచ్చి వాళ్ళ పుట్టింట్లోంచి మాత్రం లాక్కెళ్తే ఊరుకోరు. పిల్లలకి పెళ్ళిడికి వచ్చి 30 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా వీళ్ళ సంసారాలని ఈ పుట్టింటి వాళ్ళ అన్నగారులు తమ్ముళ్ళు వీళ్ళు పోషించాలన్నమాట. పోనీ ఏమన్నా లేని పరిస్థితిలో ఉన్నారు, పోనీ కష్టాల్లో ఉన్నారులే ఆదుకుందామని అంటే అది వేరే విషయం. కానీ అన్నీ బాగుండి మంచి స్థాయిలో ఉన్నా సరే ఇలా అన్నగారుల మీదనో తమ్ముళ్ళ మీద పడి లాక్కుని వెళ్తే మరి వీళ్ళ జీవితాలు ఏమైపోవాలి? మరి వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ మగవాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు కూడా ఆ అక్క చెల్లెల సంసారాల గురించి ఆలోచిస్తారు, కానీ వీళ్ళ సంసారం వీళ్ళ పిల్లల గురించి ఆలోచించరు. చాలా కుటుంబాల్లో ఇలాగే గొడవలు వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమంటారు తెలుసా? నాన్న మాకు ఏమి సంపాదించావు, అగో అత్తలకి బోల్డ్ అంత ఉంది, వాళ్ళ పిల్లలు చూడు ఏ రకంగా ఉన్నారో, నువ్వు మాకేమి ఇచ్చావు అని చెప్పేసి తండ్రులని ఈ పిల్లలు అడిగారు అనుకోండి, వెర్రి మొహాలు వేస్తారు, తెర్ర మొహాలు వేస్తారు. అప్పుడు ఆలోచిస్తారనమాట, అయ్యో నేను సంపాదించిందంతా నా అక్క చెల్లెలకి నా తల్లిదండ్రులకి పోసేసాను, ఆ ఉమ్మట్లో ఉన్న ఇళ్ళు మీదకి పెట్టేశాను, ఇప్పుడు నా పిల్లలు తినడానికి నా పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ నా పరిస్థితి బాగోలేదు, ఈ రోజున పిల్లల నుంచోబెట్టి నాన్న మా కోసం ఏం సంపాదించావని అడిగితే ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి అని అంతా అయిపోయిన తర్వాత ఈ భర్తలు ఏడుస్తారనమాట. అప్పుడు వరకు కూడా వీళ్ళకి బుద్ధి రాదు. ఇలా ఏడ్చిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. వాళ్ళు మా సొంత ఇల్లు మా ఇల్లు అని అంటూ ఈ అన్నదమ్ములకి పెట్టేసి అక్క చెల్లెలకి పెట్టేసి ఇలాగ అంతా డబ్బుని వేస్ట్గా ఖర్చు పెడతారు. అవి అసలు లెక్కల్లోకి రావు, కనిపించవు. లాస్ట్కి ఏంటంటే నువ్వేం పెట్టావని అనే పరిస్థితికి వచ్చేస్తారనమాట. ఆడబడుచు మంచి పొజిషన్లో ఉంది, కొడుకు 30 ఏళ్ళు వచ్చాయి, బాగా చదువుకున్నారు, అయినా సరే ఇంకా మా ఇంటి మీద పడి తింటూనే ఉంటుంది. దానికి సపోర్ట్గా మా అత్తగారు దూరాన్ని ఉన్నా సరే మాకు ఆడబడుచులు పోలేదు, తగ్గలేదు, ఏంటో ఈ జీవితాలు ఏంటో అని చెప్పేసి నిన్న ఒక మేడం కామెంట్ పెట్టారు. చూడండి, కొన్ని కుటుంబాల్లో ఇంకా ఆడబడుచులు వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ ముడ్డి కిందకి 40-50 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా పుట్టింటి వాళ్ళని ఈ వదిన గారుని మరదల్ని సాధించే వాళ్ళు ఇంకా కనబడుతూనే ఉన్నారు మనకి. మరి వాళ్ళ భర్తలు సంపాదించిన ఆస్తులన్నీ ఎక్కడికి పోతాయి? మరి వాళ్ళ అత్తగారి సైడ్ వచ్చిన ఆస్తులన్నీ ఎక్కడ పోతాయి? అంటే వాళ్ళ సైడ్ ఉన్నవి వాళ్ళు సంపాదించుకున్నవన్నీ భద్రంగా అలా ఉంచుకోవాలి, పుట్టింటి మీదకి వచ్చి పడాలి. పుట్టింటి వాళ్ళు అనేది ఎంతవరకు పెడతారు? పెళ్ళైనంత వరకు, పురుళ్ళు అయినంత వరకు, ఆ
పిల్లలకి కొద్దో గొప్ప బంగారం పెడతారు. ఏదైనా పండగ పబ్బాలు వచ్చినప్పుడు అమ్మ రామ్మ అని పిలుస్తారు. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు రండి అంటారు. వాళ్ళకున్న స్థాయిలో బట్టలు అలాంటివి పెడతారు. ఇంకా ఇంతకన్నా ఏం పెడతారండి? వాళ్ళకి 40-30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతారా పుట్టింటికి వచ్చి? ఎప్పుడు ఇంకా మీకు దోచి పెడుతుంటే మరి వాళ్ళ సంసారం ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అంటే మీ ముందు వీళ్ళు అన్నదమ్ముల పిల్లలు హీనంగా బతకాలన్నమాట. అంతా మీకు దోచిపెట్టేస్తే వాళ్ళ పిల్లల పాపం ఏమీ లేకుండా వాళ్ళు మళ్ళీ బయట అప్పులు తెచ్చుకొని వాళ్ళ సంసారాలు నడిపించుకోవాలి. కొన్ని చోట్ల ఇంకా ఇలాంటి అథారిటీలు జరుగుతున్నాయండి. ఆడబడుచులు అసలు ఈ ఆడవాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. అదే మా ఆడబడుచు వచ్చి మా ఇంటి మీదకి ఇలా అడిగితే నేను పెడతానా అని ఎవరికి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. మా ఆడబడుచులు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఈ రోజుల్లో ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తేనే కానీ సంసారాలు నడవట్లేదు. పిల్లల్ని చదివించాలన్నా కూడా ఈ వేలల్లో లక్షల్లో ఫీజులు కట్టే పరిస్థితి. ఎంత అమెరికాలో ఉన్న సంపాదించేస్తున్నారని అనుకుంటాం కానీ అది కొంతమందికే సాధ్యమవుతుంది. ఇద్దరు సంపాదిస్తే కానీ అక్కడ గడవదు. అక్కడ ఖర్చుకి అక్కడ సంపాదనకి సరిపోతుంది. ఇక్కడ మన ఇండియాలో ఎంతో అలాగే అక్కడ కూడా అంతే. కాకపోతే వాళ్ళు పాపం తినక ఒక్కొక్క రూపాయిని పక్కకు పెట్టి దాచుకుంటారు. రేపొద్దున మన ఊర్లో ఏమన్నా ఆస్తులు కొనుక్కోవచ్చు, లేదా పిల్లల చదువులు కానీ ఇలా ఏవో ఒక రూపాయి దాచుకుంటారు. కానీ వీళ్ళే కాకుల్లాగా పీల్చుకుని తింటుంటే వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుంటుంటే వాళ్ళకి పాపం సొంత ఇల్లు కూడా లేకుండా చేశారు అని అంటే మరి ఈ ఆడబడుచులు ఏ రకంగా ఉన్నారో చూడండి. మనం గొప్పగా చెప్పుకుంటాం అమెరికాలో ఉన్న వాళ్ళ జీవితాలు ఏవో సూపర్గా ఉంటాయి, పాపం బాగా బతికేస్తారని అనుకుంటాం. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అన్నీ సుఖంగా ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తారు చెప్పండి? ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను తీర్చుకుందామని అక్కడికి వెళ్తారు. ఇండియాలో ఉన్న ఆడబడుచులు పీక్కు తింటుంటే పాపం వాళ్ళు వెళ్ళే ఉపయోగం ఏముంది చెప్పండి? సరే పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ అమ్మాయి జీవితం బాగోలేదో, పోనీ భర్త మంచివాడు కాదో, అత్తమామ మంచివాడు కాదో, లేదా వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అలా ఉన్నాయనుకోండి, పుట్టింటి వాళ్ళు ఆదుకున్నా అదొక పర్వాలేదు, ఆడపిల్లలను చూసుకోవాలి కాబట్టి. కానీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి అన్నీ బాగుండి సంపాదించుకునే ఆస్తులు ఉన్నా సరే ఇంకా పుట్టింటి మీదకి పడి దోచుకుని తీసుకువెళ్ళిపోయే వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు రేపొద్దున పిల్లలు చదువులు అవి అయ్యాయి, మళ్ళీ పెళ్ళిళ్ళు అవి అవుతాయి. అమ్మో మేనల్లుడి పెళ్ళి, మేనగోడల పెళ్ళి, ఏమీ పెట్టకపోతే బాగోదని చెప్పేసి ఆ బంగారాలు ఇంత పెట్టండి అంత పెట్టండి అని మళ్ళీ వీళ్ళ మీద పడి దోచేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో బంగారం కొనే అంత ఈజీగా ఉందండి పరిస్థితి. ఎన్ని చేసినా సరే అవి జనాలు బయటకి ఎవరికి కనిపించవు, బంధువులకి వాళ్ళకి ఏమీ కనిపించవు. లాస్ట్కి వచ్చేసరికి ఏమంటారంటే ఏం పెట్టారు మాకు, మీరు ఏమి ఇచ్చారు మాకు, అన్నీ మేమే కష్టపడి చేసుకున్నాం అని అన్నట్టు ఇష్టం వచ్చినట్టు రివర్స్లో మాట్లాడతారు. మీ ఆడపడుచు కూడా మీ భర్తని ఇలాగే పీడించుకు తిందనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ఒక ఆడపిల్లే కదా, తనకి ఒక ఆడపిల్ల ఉంది కదా, రేపొద్దున తన కూడా ఒక రూపాయి దాచుకుని ఆడపిల్లకు కూడా ఏదో ఒకటి పెళ్లి చెయ్యాలి కదా. మరి వాళ్ళ దగ్గర నుంచి మీరు మీ సంసారం అంతా తీసుకువెళ్ళి ఆ అన్నగారు తమ్ముళ్ళ మీద వేసేస్తే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? ఇది ఎవరికి వాళ్ళు ఎందుకు తెలుసుకోరు? ఈ తల్లులకు కూడా కొంచెమన్నా బుద్ధి ఉండాలి. అని ఆడపిల్లలకు దోచిపెడతారు, రేపు చూసేదేమో మళ్ళీ ఈ కోడళ్లే. మీరేం పెట్టారని దెబ్బలాడేది మళ్ళీ ఈ కోడళ్ళ మీద. ఎంత తినేస్తారు, రేపు పొద్దున్న లేవలేని పరిస్థితి వచ్చినప్పుడేమో ఈ కోడళ్ళ మీద పడిచేస్తారు. అదిగో మా కొడుకు చూడట్లేదు, అదిగో మా కోడలు చూడట్లేదని చుట్టుపక్కల వాళ్ళకి, ఊళ్ళో వాళ్ళకి, బంధువులకి అందరికీ చాటింపేస్తూ ఉంటారు. వీళ్ళు పెట్టిన డబ్బు అంతా ఎక్కడ పోతుందో కనిపించదు అదేమిని. లాస్ట్కి ఏం చేస్తారంటే మమ్మల్ని ఏమీ పట్టించుకోవట్లేదు, మా కూతురే చూస్తుంది, వాడు వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు, ఏనాడన్నా మా కోడలు ముద్దెట్టిందా, మమ్మల్ని చూసిందా అని ఇలాంటి ప్రచారాలు చేస్తారు. కోడల మీద పాపం ఈ అమ్మాయి మీద కూడా ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారంట. తినేదేమో కొడుకు సొమ్మును, మాట్లాడేదేమో కూతురు మాట. రేపొద్దున లేవలేని పరిస్థితి వస్తే కూతురు అల్లుడి దగ్గరికి వెళ్ళి ఉంటారా ఈ అత్తగారులు? కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా. మళ్ళీ అది మాత్రం కరెక్ట్ కాదు. నా కొడుకు వదిలేశాడు, మళ్ళీ నా అల్లుడు నా కూతురే చూస్తున్నారని మళ్ళీ ఇలాంటి గొప్పలు చెప్తారనమాట. అక్కడ నుంచి డబ్బులు ఇచ్చేవి ఏమీ కూడా ఎవరికి కనిపించవు. అంటే ఈ అత్తగారులు చూడండి ఏ రకంగా ఉన్నారో. రేపొద్దున ఈ కూతురు ఏమంటుంది తెలుసా? ఓపుకున్నంతకాలం అత్తగారుల చేత చాకరీలు చేయించుకుంటారు, లాగినంతకాలం వీళ్ళ దగ్గర నుంచి లాగేస్తారు. తర్వాత మొత్తం మంచాన్ని పడింది, లేవలేని పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు కొడుకు వదిలేశాడు, కొడుకు తీసుకువెళ్ళి చూసుకో, నేను చూడలేకపోతున్నాను, నాకు ఇబ్బంది అవుతుందని ఇదే అన్నగారులకు చెప్తారు. నువ్వు వచ్చి చూసుకో అమ్మని, నా వల్ల కాదని చెప్పేస్తారు. తిన్నంతకాలం తినేయడమును లాస్ట్కి తీసుకువెళ్ళి నువ్వు చూసుకో అని చెప్తారు. అల్లుడింటికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండమనండి, ఉంటారా? ఉండరు. మళ్ళీ సిగ్గు అక్కడ. మళ్ళీ అందరూ ఏమనుకుంటారు చూసిన వాళ్ళు, కూతురింట్లో పడి తింటున్నారని అంటారని వీళ్ళకి నామోషీలు. కానీ ఇక్కడ నుంచి అన్నీ మాత్రం దోచుకుని వెళ్తారు కూతుళ్ళు మాత్రం. కొంచెమన్నా ఆలోచించండి. ఆడవాళ్ళనే ఇలా శత్రువులుగా మారిపోతే ఇంకా పరిస్థితి ఏంటి? మీరు ఒక ఇంటికి వెళ్ళిన వాళ్ళే కదా, అలాగే మీ ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా ఒక ఇంటి నుండి వచ్చిన అమ్మాయే కదా. మరి ఆ ఇద్దరు ఆడవాళ్ళు అయినప్పుడు మీ బాధ ఎంతో ఆ అమ్మాయి బాధ కూడా అంతే కదా. ఈ రోజుల్లో ఎవరి సంసారం వాళ్ళని నడిపించుకోవడమే కష్టంగా ఉంది. అలాంటిది మీ సంసారాలు కూడా తీసుకువెళ్ళి, మీ పిల్లల ఖర్చులన్నీ తీసుకువెళ్ళి ఆ మగవాళ్ళ మీద వేస్తే ఏం చెప్తారు చెప్పండి? అటు భార్యకి చెప్పలేరు, ఇటు అమ్మకి చెప్పలేరు, ఇటు అక్క చెల్లెలకి చెప్పలేరు. మగవాళ్ళు మధ్యలో నలిగిపోతూ ఉంటారనమాట. ఎవరి మాట
మాట కాదన్నాలో. ఒకవేళ నేను పెట్టలేను నా దగ్గర లేవు అని అంటే అదిగో పెళ్ళం ఎక్కిచ్చింది, అదిగో పెళ్ళం ఇవ్వద్దంది, మా అన్నయ్య మంచోడే, మా తమ్ముడు మంచోడే, ఇదే వచ్చి చెడగొట్టిందని ఈ కోడళ్ళను పట్టుకుని తిట్టేస్తూ ఉంటారు. అంటే ఎంతవరకు అని పెడతారు మీకు? ఒక పెళ్ళయి ఒక బాధ్యతగా మిమ్మల్ని ఒక ఇంటికి పంపించినప్పుడు ఇంకా మీ సంసారాలు మీరు పడాలి. ఏదైనా అత్యవసర కష్టం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఆదుకుంటారు. అంతేగాని మీ పిల్లల చదువులు, మీ ఇంటి ఖర్చులు, మీరు ఇల్లు కట్టుకుంటానంటే 25 లక్షలు ఇవ్వడం, బంగారాలు కొనివ్వడం, లోన్లు తీర్చడం, ఇంకా మీరు పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ భర్త ఎవరు? చేతకానివాడా? ఎందుకు మరి ఆ మాత్రం దానికి పెళ్లి చేసుకోవడం? అదేదో పుట్టింట్లో ఉంటే ఆ ముద్దేదో వీళ్ళే పెడతారుగా. అంటే ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళే ఆడవాళ్ళు ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో, సాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికి వాళ్ళే ఆలోచించుకొని అయ్యో మనం తప్పు ఇలా చేయకూడదు, వాళ్ళకి సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పిల్లలు చదువుకునే వాళ్ళు, మనం వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు మనం ఏదైనా అడిగేమోనంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి, వాళ్ళిద్దరిని మనం విడగొట్టిన వాళ్ళం అవుతాం అని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. మీరు ఏదన్నా అడిగారు అనుకోండి, మీ అన్నయ్య గారు మొహమాటానికి అయ్యో మా అక్క మా చెల్లి అని చెప్పేసి పెట్టడానికి రెడీ అయిపోతారు. అక్కడ వచ్చిన భార్య అడుగుతుంది, ఎందుకండి అన్నీ పెడితే రేపొద్దున మన పిల్లల పరిస్థితి ఏంటి, మన దగ్గర లేవు కదా అని భార్య అడిగింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కొట్లాట అవుతుంది. ఆ కొట్లాటకి కారణం అయింది ఎవరు? ఇటు అత్తగారులోని ఈ ఆడపడుచులు అనమాట. వాళ్ళిద్దరు దెబ్బలాడుకొని విడిపోయారనుకో, ఆ పాపం ఎవరికి? ఒక జంటను విడగొడితే మీకేమొస్తుంది? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోండి. ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా శత్రువుగా మారకూడదు. మీకు అత్యవసరమైన కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా పుట్టింటి వాళ్ళు ఆదుకోవాలి, అంతవరకు కరెక్టే. కానీ మొత్తం అంతా మీ సంసార బాధ్యతలన్నీ వాళ్ళ మీద పెట్టారని అంటే వాళ్ళకి ఎన్ని చేతులు ఉంటాయండి? భగవంతుడు అందరికీ ఇచ్చింది 2 చేతులే, ఎక్కువేం ఇవ్వడం. ఇక్కడ పరిస్థితులు బాగోకే పాపం అమెరికా వెళ్ళి ఏదో సంపాదించుకుందామని అక్కడికి వెళ్తారు. అక్కడ ఏదో కోట్లు సంపాదించారనుకుని వాళ్ళ మీద పడి నువ్వు పంపించు, నాకు అది కోను, నాకు ఇది కోను, నాకు ఇది పెట్టు అని అంటే వాళ్ళని అలా పీడించుకుని తింటే పాపం ఏమైపోతారు? ఎవరికి వాళ్ళే గుండెల మీద చేసుకొని మనస్సాక్షిని పెట్టుకుని ఆలోచించుకోండి, ఏంటి పరిస్థితి. మనం ఊరికే వాళ్ళని అడగకూడదు. పెళ్ళైన తర్వాత మన సంసారం మనకుంది, మన భర్త సంపాదించే దాంట్లోనే మనం సర్దుకుని తినాలి. పుట్టింటి మీద ఆధారపడి బతకూడదని ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. మీకు ఈ పెళ్లి చేసుకునేటప్పుడేమో ఒక రకంగా మాట్లాడతారు, నైస్గా మాట్లాడతారు, అదంటారు ఇదంటారు, ఆడపిల్లలకు బాధ్యతలు తీరిపోయాయి, ఇంకా వాళ్ళు అత్తారిళ్ళకి వెళ్ళిపోయారు, వాళ్ళని ఏమీ చూసే పని లేదు, వాళ్ళ పరిస్థితి చాలా బాగుందని ఇలాంటి దొంగ కబుర్లు చెప్తారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఏమో ఇంకా దోచేయడం, మామూలుగా దోచేయడం అని కాదనమాట. ఇష్టం వచ్చినట్టు పుట్టింటి మీదకి వచ్చి దోచుకుని వెళ్ళిపోతారు. ఈ వచ్చిన ఆడవాళ్ళు మాట్లాడకూడదు. పిల్లలకి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా పుట్టింటి దగ్గర నుంచి దోచుకు వెళ్ళిపోదామని అసలు ఆలోచన ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎప్పుడూ ఒకళ్ళ మీద పడి ఏడవడం, ఒకళ్ళ దగ్గర లాక్కుని తినడం, ఇలాంటివి మానేయండి. పెళ్ళిళ్ళు అయ్యి ఒక వయసు వచ్చే వరకే పుట్టిళ్ళు. చూడండి, పుట్టింట్లో మనం ఇలా దోచుకుని వెళ్ళాం అనుకోండి, గౌరవం ఉండదు. అమ్మో ఇది వస్తుంది మళ్ళీ ఏం పట్టుకుని వెళ్తుందా అని ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితి. రేపొద్దున మీ అన్నగారే మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితి. ఇంకోసారి దేనికి కూడా పిలవరనమాట. మీ అమ్మ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఈ రోజున ఇంటికి పిలిచి ఈ మాత్రం అన్నా పెడుతున్నారు. రేపు మీ అమ్మ మీ నాన్న లేరనుకోండి, అసలు మిమ్మల్ని గుమ్మంలో కూడా ఎక్కనివ్వరు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అమ్మ నాన్న లేకపోయినా సరే పుట్టిల్లు ఉంది అని వెళ్ళగలిగేలాగా ఉండాలి మీ పరిస్థితి. అత్తమామ ఉన్నారని భయానికి ఆ అమ్మాయి ఏమీ అనలేకపోవచ్చు. రేపొద్దున అత్తమామ ఎంతకాలం ఉంటారు? ఏదో ఒక రోజు పోతారు వాళ్ళు. పోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని గుమ్మం కూడా ఎక్కనివ్వదు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు పెట్టిన టార్చరు, ఇక్కడ నుండి దోచుకు వెళ్ళిపోయినవి అవన్నీ వాళ్ళకి గుర్తుంటూనే ఉంటాయి. ఎవరి సంసారంలో ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. మీ ఇంటికి మీ ఆడబడుచులు వచ్చి ఇలాగే పట్టుకెళ్తే మీకెంత బాధగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే పుట్టింటి వాళ్ళు మనల్ని పిలిచేలాగా ఉండాలి, కానీ మనల్ని అసహించుకునేలాగా మాత్రం ఉండకూడదు. పుట్టిల్లు అనేది అమ్మా నాన్న లేకపోయినా సరే అన్నగారుల దగ్గరికైనా తమ్ముడేళ్ళకైనా సరే వెళ్ళే విధంగా ఉండాలి. వాళ్ళు పెట్టేది ఒక చీరో జాకెట్ ముక్క అయినా సరే తీసుకుని ఒక పూట భోజనం చేసి వచ్చే విధంగా ఉండాలి. పండగ వచ్చిందంటే అక్కరా చెల్లిరా అని పిలిపించుకునే విధంగా ఉండాలి, అసహించుకునే విధంగా ఉండకూడదు. మీరు ఇలాగే చేశారనంటే ఏదో ఈ పెద్దవాళ్ళు ఉన్నంత వరకు నడుస్తుంది కథ, కానీ తర్వాత మిమ్మల్ని గుమ్మం కూడా ఎక్కనివ్వరు. మిమ్మల్ని ఇంటికి బొట్టు పెట్టి పిలవాలేనంటే ఆ వదిన గారు ఆ మరదలే దిక్కవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఆడవాళ్ళకి శత్రువులాగా మారకండి. ప్రతి సంసారంలోనూ ఏవో ఒక కష్టాలు ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చక్కగా మీకు పెళ్ళిళ్ళు చేశారు కాబట్టి మీ భర్తలతో కలిసి ఉండి చక్కగా మీరు సంపాదించుకొని మీ సంసారాలు మీరు నడిపించుకోండి. అంతేగాని పుట్టింటి మీద ఆధారపడడం, పుట్టింటిని దోచేయాలని చూడడం ఇలాంటివి మానుకోండి.